చూస్తే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆహారంలో నాణ్యత లోపించడంపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల క్రితం ఆహారంలో జర్రి రావడం, నిన్న సాంబార్లో కప్ప కనిపించడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వీసీ ఛాంబర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేసింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. చూస్తున్నాం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆహారంలో నాణ్యత లోపించడంపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల క్రితం ఆహారంలో జరి రావడం, నిన్న సాంబార్లో కప్ప కనిపించడంతో విద్యార్థినులు ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఇక వీసీ ఛాంబర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. హాస్టల్ వార్డెన్ కూడా సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఘటనపై విచారణ కూడా ఆదేశించింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే పూర్తిగా అక్కడ నిర్వాహకులు ఎవరైతే హాస్టల్ వార్డెన్ కావచ్చు, వీళ్ళలో మార్పు రావట్లేదు. గత కొద్ది రోజులుగా జర్రి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ అదే తప్పు రిపీట్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అవును, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థులు గత రాత్రి అంతా చేసిన ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో మెస్ లో నిర్లక్ష్యంగా ఉంటారు, అక్కడ అనారోగ్యకరమైన ఆహారం ఫుడ్ పెడుతున్నారంటూ కూడా విద్యార్థులను మండిపడుతున్నారు. గత వారం రోజుల క్రితం ఆహారంలో ఒక జెర్రీ కనిపించింది. దాన్ని హాస్టల్ వార్డెన్ గానీ అక్కడికి కిచెన్ సిబ్బందికి గానీ తెలియజేసినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. నిన్న మధ్యాహ్నం సమయంలో సాంబార్లో కప్ప కనిపించిన నేపథ్యంలో ఆ మెస్సులో భోజనం చేసే విద్యార్థులు ఒక్కసారిగా ఉలికిపాటు గురయ్యారు. ఇక జెర్రీ కప్పలతో పాటు నిత్యం పురుగులు రావటం పరిపాటిగా మారింది. ఇలా వదిలేస్తే ఇదే పందా కొనసాగిస్తారంటూ కూడా గత రాత్రి సమయంలో విద్యార్థులు మొత్తం కూడా తమ హాస్టల్ బయటకు వచ్చి నాగార్జున యూనివర్సిటీలోని హాస్టల్ ఎదుట, తర్వాత వీసీ ఛాంబర్ ఎదుట కూడా వాళ్ళు ఆందోళన దిగి అర్ధరాత్రి మొత్తం కూడా ఆందోళన కొనసాగించారు. అయితే మహిళా విద్యార్థులు రాత్రి అంతా ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తక్షణ కర్తవ్యంగా అక్కడ జరిగిన అంశాన్ని సమాచారం తెలుసుకొని ప్రస్తుతం హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వంట ఎలా చేస్తున్నారు, ఎలాంటి ఆహారం పెడుతున్నారు, యూనివర్సిటీ జరుగుతున్న పరిణామాల మొత్తంపై కూడా విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు అవుతుంది. ప్రస్తుతానికైతే విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళన విరమించినట్టు కూడా తెలుస్తుంది. మరి గత వైసీపీ ప్రభుత్వంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీని బస్టు పట్టించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీని గాడిలో పెట్టాలంటూ కూడా విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.